Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రోగంతో బాధపడుతుంది. గడిచిన 50 సంవత్సరాల్లో జరిగింది ఈ విషయం. అది అమెరికన్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద విజ్ఞానులు కావచ్చు, పెద్ద పెద్ద వైద్యులు కావచ్చు, అంతేందుకు పల్లెటూళ్ళలో ఉన్న పనిచేస్తున్న రైతులు, ఇంకా ఎందుకు అడవిలో బతుకుతున్న జనాంగ వాళ్ళలోనూ ఈ రోగాలు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా గడిచిన 50 సంవత్సరాల్లో చేటు చేసుకుంది. మా దగ్గర 70 కిలోమీటర్ల దూరంలో విగ్రహం లేని ఒక ఊరిలో చిన్న క్లినిక్ మొదలుపెట్టాము 15 సంవత్సరాలకి. అక్కడ అడుగుంది పశ్చిమ కనుమలు, అక్కడే అడవుల్లో బ్రతుకుతున్న, అంటే మాటలు సరిగ్గా మాట్లాడేదని, ఈ ప్రపంచం బయట ప్రపంచం మాటలు తెలియని అటవీ జాతుల జనాంగాలు వాళ్ళల్లో కూడాను ఈ బీపీ టాబ్లెట్లు, మధుమేహ, థైరాయిడ్ రోగం, ఇలాంటి రోగాలు అలాంటి జనాలలో కనిపించడం అతి భయానకమైన దురంతమైన పరిస్థితి. పేరు మనమంతా సభ్య సమాజం, సివిలైజ్డ్ సొసైటీస్ అని చెప్పుకుంటున్నాం. పేరు మనమంతా ప్రగతి పథంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకో కొన్ని సంవత్సరాల్లో మంగళగ్రహం మీద సంసారం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ జరుగుతున్న ఘోరం ఏమిటంటే 100కి 20 మంది పిల్లలు పుడుతుంటే ఆ 20 అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్, ఏడిఎస్ అనే పిల్లలు, అంటే బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలు పుట్టడం గడిచిన 10 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఎక్కువ. అంటే మన రోగాలు మన వరకు ఆగకుండా ముందు వచ్చే తరాలకు పుట్టకముందే రోగాన్ని ఇచ్చే ఒక భయానక సత్యాన్ని నిజం చేసుకుంటాం. అంటే ఒక 50 సంవత్సరాల క్రితం 100 మంది పిల్లలు పుడితే అందులో ఈ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అనే పిల్లలు లేరు. ఇప్పుడు 100కి 20 మంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కాకపోవచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు మాత్రం నేను చెప్పే విషయం అర్థం. ఇలాంటి భయానక రోగాలు మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ మెల్లమెల్లగా బయలుదేరు. అంటే నేను క్యాన్సర్ గురించి, డయాబెటీస్ గురించి, హెచ్ఐవి గురించి, డెంగ్యూ, H5N1, బర్డ్ ఫ్లూ, దాని గురించి మాట్లాడటం లేదు. ఐఎమ్ టాకింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే ముందు పుట్టబోయే పిల్లలకు మనం సరిగ్గా పుట్టేదానికి వీలు లేని పరిస్థితుల్ని మన దేహాల్లో నిర్మాణం చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మన దేహాలు ఎంత భయంకరంగా మారిపోతున్నాయి. ఈ గంభీర పరిస్థితిని
మాట్లాడేదానికి వీలు లేకుండా వ్యవస్థీకరణ, సంస్థీకరణ, ఎస్టాబ్లిష్మెంట్ తయారై కూర్చుంది. ఈ విషయాన్ని కూలంకుషంగా, ముక్తంగా, బహిరంగంగా చర్చ చేసేదానికి కావలసిన సదస్సులు విశ్వవిద్యానిలయాలు, విజ్ఞానులు తమ పాటికి తాము ఈ కంపెనీల వాణిజ్యీకరణ వ్యతిరేకత అంశాల గురించి ఆ చౌకట్టులోనే పనిచేస్తూ ఇదే విజ్ఞానం అని అనుకుంటున్నారు. మన ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి, దాన్ని తీసేసేదానికి లేజర్ టెక్నిక్స్ కనిపెడుతున్నారు. కానీ ఆడవాళ్ళ మూతి మీద మీసాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్న అడగండి. మన ఆడపిల్లలు 14 ఏళ్ళకు 15 ఏళ్లకు ముందు ఋతుమతులు అవుతుంటే ఇప్పుడు 9 ఏళ్లకే 10 ఏళ్లకే ఆడపిల్లలు ముట్టవుతున్నారు. 9 సంవత్సరాలకి ఒక చిన్న పాప ముట్టయింది, నాకు పొట్టలోకి వస్తుందని నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి పడే బాధ, ఆ చిన్న పాపకు ఏమీ తెలియని వయసు, ఎందుకు వస్తుందో తెలియదు. నొప్పితో కడుపు పుట్టుకుని కింద నేల మీద పొల్లాడుతుంటే ఏం పర్వాలేదని ఒక పెయిన్ కిల్లర్ ఇస్తున్నాడు. నెల వస్తుంది, నెల తీసుకోవాలి. అలా 7-8 సంవత్సరాల నుంచి ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న ఆడపిల్లలకి ఒక 10 సంవత్సరాల లోపల వేరే రోగాలు వస్తే ఆ రోగానికి ఇంకొక టాబ్లెట్ తీసుకోవాలి. ఈ రోగాలు చిన్న పిల్లలు ఎందుకు ముట్టవుతున్నారని ఒక్కరు, ఒక్క విజ్ఞాని, ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క విశ్వవిద్యాలయంలో సదస్సుల్లో చర్చలు జరగటం లేదు. ఈ దినానికి కూడా అది ఆడపిల్లలకు అవుతుంటే మగపిల్లల్లో వీర్య కణాలే అయిపోతున్నాయి. 25 సంవత్సరాలకే వీర్య కణాలు 20 బిలియన్లు లేకుండా పోయాయి. బట్టతలు మొదలయ్యాయి. 25 సంవత్సరాలకి మగపిల్లల తల మీద వెంట్రుకలు లేకుండా బట్టతలయ్యో, నాకు పెళ్లి కావట్లేదు డాక్టర్, నేనేం చేయాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, నేను కాస్మెటిక్ సర్జన్స్ వెంట్రుకలు చూస్తాం మీ తల మీద రండి, బిఫోర్ ఆఫ్టర్ అని మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. దేవుడు ఇచ్చినట్టే దొరకట్లేదు, ఉడకట్లేదు. ఇక్కడ ఈ పిచ్చింది అక్కడ ఉంటుందా? దీనికి కారణాలు ఏంటి అని ఎవరు ఆలోచించకుండా పైన తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, పెయింట్ పూసుకోవాలి. ఇప్పుడు అందరూ పెయింట్ పూసుకుంటున్నారు కళ్ళల్లో. చిన్న 25 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు. చివరికి నేను ఒక రోజు వాకింగ్ వెళ్తున్నాను ఉదయం. మామూలుగా నాకు రోజు ఒక 10 కిలోమీటర్లు నడిచే అలవాటు. ఒక రోజు ఇలా చూస్తాను, నడుస్తున్నాను. ఒకడు ఎర్ర వెంట్రుకలు వస్తున్నాడు, ఒక నల్ల వెంట్రుకలు వస్తున్నాడు, ఈ గ్రీన్ వెంట్రుకలు. ఏమి ఒక్కొక్కరు ఏదో వేరే గ్రహంలో ఉన్నానేమో నేను అనుకున్నాను. మన గుణతత్వమే మారిపోతుంది. అంటే వెంట్రుకలు ఉండవలసిన ప్రదేశంలో ఉండటం లేదు, లేని ఉండకూడని ప్రదేశంలో వస్తున్నాయంటే మన తత్వాన్ని మారిపోయిందని మనం గమనించట్లేదు. ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. అంచెలంచెలుగా మారిపోతున్నాము. అంటే ప్రకృతి సహజంగా ఉండే రీతిని వదిలేసి కృతజ్ఞంగా మనము ఇలా జీవితాన్ని గడిపే ఒక దుస్థితికి వచ్చారని గుర్తించి మాట్లాడే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. అందరం అదేదో బిజీగా తిరుగుతున్నాం, పెయింట్ పూసుకొని, పిల్లలకు రంగులు పూసుకొని. ఏం జరుగుతుంది మనకు? మన పిల్లలకి ఏమవుతుంది? మన పిల్లలు 8 సంవత్సరాలకు మధుమేహ రోగం అని నా దగ్గర చూస్తున్నాం. మొన్న 8 నెలల బాబుకు మధుమేహ రోగం అని నా దగ్గరకు తీసుకొచ్చాను.